కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందనరావు అన్నారు. సోమవారం నాడు వెల్దుర్తిలో రోడ్ షోలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో 3 సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అందించిన ఘనత తమదేనని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే 5 సంవత్సరాల వరకు రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా వృద్ధులకు పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నెలకు 4.5 లక్షల జీతం తీసుకుంటున్నారని, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరు మంచి దోస్తులని, కానీ మధుసూదన్ రెడ్డి నర్సాపురం నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి చేయలేదని, కనీసం రోడ్లు కూడా వేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోసంపెట్టి మండల అధ్యక్షులు సెంది నరసింహులు, మండల ఇన్ఛార్జ్ బుచ్చీస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు యాదగిరి మాదిగ, జనరల్ సెక్రటరీ రమేష్, జనరల్ సెక్రటరీ దాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు నవీన్, విక్రమ్ సింగ్, మాసాయిపేట యాదగిరి మాదిగ, చెట్లపల్లి యాదగిరి మాదిగ, చంద్ర మల్లేష్, ముక్కు వినోద్, కట్టా శంకర్, పరమేష్, విశాల్, శరత్, నరేష్, రవి మాదిగలు పాల్గొన్నారు. ముద్దు బిడ్డ తెలంగాణకు పెద్ద పులై మన వెల్దుర్తి మండలం నుంచి మన వెల్దుర్తికి ఉపాధిని తీసుకొస్తాడు, ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొస్తాడు, ఇక్కడ వాళ్ళందరూ పని చేయాలంటే గుర్తుకే నీడకు సల్లగురమని అంటున్నా గట్టిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీ వెల్దుర్తోళ్ళు మంచోళ్ళు ఏం మాట్లాడారని తప్పలేకపోయింది, అంతేనా? వెల్దుర్తికి వెళ్ళి మెదక్ దాకా రోడ్డు ఇప్పుడు నేను వస్తుంటే చూసిన, అరే ఎంత మంచిగా ఉంది అంటే నేను కేసీఆర్ సార్ ముఖ్య ఎంత మంచిగా నున్నగా ఉంటుందో అంత నున్నగా ఉన్నది వెల్దుర్తి నుంచి మెదక్ రోడ్డు. 10 ఏళ్ళు మదన్ రెడ్డి సారు చంద్రశేఖర్ రావుకి భోజనం చేసినప్పుడు బువ్వ తినేటప్పుడు దోస్తు, అంతకుముందు వేరే కార్యక్రమం చేస్తే దాని దోస్తు, ఆ తర్వాత ఇంకో కార్యక్రమం చేస్తే ఆడ కూడా దోస్తు. చిన్నప్పటి నుంచి దోస్తు మీ మదన్ రెడ్డి సార్ కేసీఆర్ కి, కంచం దోస్తు, మంచం దోస్తు, గ్లాసు దోస్తు, అన్నిటి దోస్తు. మరి వెల్దుర్తికి వెళ్ళి చిన్న రోడ్ వేసేందుకు ఏం తక్లీఫ్ అయింది? వెల్దుర్తి శివంపేట రోడ్డు ఎంత మంచిగా ఉంది, అయినా రోడ్లు ఏమన్నా వెల్దుర్తికి ఏమైనా బస్సులు వస్తున్నాయా? పోనీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? అత్తకు అర్ర, కోడలకు అర్ర వచ్చిందా? రాలేదా? మరి మదన్ రెడ్డికి 2 బంగ్లాలు వచ్చినాయి చూసిరా? కౌడిపల్లిలో మెయిన్ రోడ్ మీద కట్టుకున్నాడు చూసిరా? చూడలేదా? 10 ఏళ్లలో 5 లక్షలు పెట్టి గరీబ్ వాళ్ళకి 2 అర్రలు కట్టిస్తా అన్నాడు. మనం అడగలే,
కేసీఆర్ ఏమన్నాడు, కాంగ్రెస్ ఇంట్లో మనవాడ మనకి తెలియదు, ఒక్క రూమ్ కట్టించింది ఇందిరమ్మ ఇల్లు, రేపు బిడ్డకు పెళ్లి చేస్తే అంటున్నాడు. అంటలేడా? మరి 6 నెలలకే ఖాళీ కుండాలు కనబడితే ఇంకా 4.5 ఏళ్ళు ఎట్లా నడుపుతావు రేవంత్ రెడ్డి? ఆయన ఏమన్నాడు, మేము ఏడాది కడుపు కట్టుకుంటాము అన్నాడు. ఎన్ని రోజులు? కాంగ్రెస్ వాళ్ళట ఏడాది కడుపు కట్టుకుంటే మనకి ఇవన్నీ ఇస్తారట. అంటే 6 నెలల నుంచి కట్టుకుంటుర్రా ఎత్తుర్రా? మొదలు పెట్టిర్రు అప్పుడే వాళ్ళు వచ్చి రాగానే మేస్తున్నారు. మరి మనకు 4,000కు పైసలు లేవు కదా. నేను మన సెక్రటరీ అడిగిన, ఉండడు సెక్రటరీ ఒక ఆయన, జీతాలు ఇచ్చేట ఆయన, మరి మా ముఖ్యమంత్రికి జీతం ఇస్తున్నావా, ముఖ్యమంత్రి ఫ్రీగా పనిచేస్తున్నా అని అడిగిన. అదేంటి సార్ గట్ల అడుగుతావు? 1వ తారీఖు రాగానే 4.5 లక్షల జీతం ఎత్తుకపోతుంది సార్ ముఖ్యమంత్రి అన్నాడు. ఎంత ఎంత జీతం? మన పెన్షన్ ఎంత? 400 ఇవ్వమంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు అన్న. ఆయన జీతం ఎంత ఎత్తుకపోతుండు? 4.5 లక్షలు ఎత్తుకపోతుండు. 6 నెలలు ఆపితే ఈడ కూర్చున్న మా ఎల్దురు తగ్గ అందరికి 4,000 పింఛన్ వస్తుండేనా? మరి ఆయన మంచిగా ఉండాలనుకుంటుడు, మనల్ని మాత్రం ఎండబెడుతుండు. అందుకని కారుని చూసిరు, చెయ్యిని చూసిరు. ఒక్క అవకాశం లేతే చెరువు గట్టుకు చెంబట్టుకొని పోతే ఇబ్బంది అవుతుందని ప్రతి ఇంటి ముంగట గరీబ్ వాళ్ళకు ఒక బాత్రూమ్ ఉండాలని కట్టించిన పార్టీ పువ్వు గుర్తు పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 60 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఊర్లలో గరీబ్ వాళ్ళకి కనీసం బాత్రూమ్ కట్టియాలని ఆలోచన రాలే. తప్ప వాళ్ళు వేరే రంగులు వేయరు. బాత్రూమ్ కు వాళ్ళే రిబ్బన్ కట్టేస్తారు, శ్మశాన వాటికలకు వాళ్ళే రిబ్బన్ చేస్తారు. మొన్నగా మాయదారి రోగం ఒకటి వచ్చింది 3 ఏళ్ల కింద. ఏం రోగం అది? ఏం రోగం? పైసలు ఉన్న వాళ్ళంతా పట్నం పోయి 1,00,000 రూపాయలు పెట్టి టీకాలు వేసి బతికిరు. మరి మన గరీబ్ వాళ్ళని ఎవరు చూడాలి? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా మీకు అందరికీ 2 టీకాలు ఇచ్చింది. అయ్యలేదా? వేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తురి. అందరు వేసుకున్నారా? ఎవరి దగ్గర ఒక పైసా తీసుకుర్రా? మీ ఇంటికే వచ్చి మీ ఊరికే వచ్చి చేసిపోయింది కదా. కొంతమంది అన్నారు బిడ్డ కరోనా పోయింది కానీ మోకాళ్ళు నొత్తున్నాయి, మోసేళ్ళు నొత్తున్నాయి, సరిగా పని చేసుకుంటానికి వస్తలేదు బిడ్డ అంటే, గరీబోళ్ళ కష్టం చూసి మనిషికి 6 కిలోల బియ్యం 3 ఏళ్లకోలే ఫ్రీగా ఇస్తున్నాం. అవ బియ్యం వస్తున్నాయా? వస్తలేవా? ఒక పూట ఎవరి ఇంట్లో తింటే నీ కడుపు సల్లంగా ఉండ బిడ్డ 100 ఏళ్ళు బతుకుంటాం. 3 ఏళ్లకోలే మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారు. ఓట్లు అయిపోగానే ఆపేస్తలేం. ఇంకా 5 ఏళ్ళు కూడా మీరందరు మంచిగా అయ్యేదాకా, కరోనా రోగం లక్షణాలు పోయేదాకా మీకు అందరికీ ఇంకా 5 ఏళ్ళు మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ. మరి ఒక్కరోజు పువ్వు పెడితేనే యాడ్ చేస్తే 3 ఏళ్ల కోలే సరే పచ్చి పులుసు పోసుకొని తింటున్నామో, ఎల్లిపాయ కారంతో తింటున్నామో, ఇంత 3 పూటలు పువ్వు నోట్లేకోవాలంటే ఇంత కోపన్ బియ్యం. నిర్మల్కి వచ్చి వెనకాల ఎవడో రాసిస్తే చెప్తున్నాడు, మా రేవంత్ రెడ్డి బ్యాంకులు ఎత్తున్నాడు, నెలకి 2,500 ఎత్తుండు, ఏడాదికి 30,000 వేసిండని చెప్పిండు. అక్క ఒక్కరికన్నా వచ్చినాయా? 2,500 వచ్చినాయా? అవ్వ పువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది. అవునా? 2,000 పింఛన్ 4,000 రాకపోయే, ఆడబిడ్డలకి 2,500 మహాలక్ష్మి రాకపోయే. ఇంకో మాట చెప్పిండు, వడ్లు కొంట క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. వచ్చిందా బాబు వాళ్ళకన్నా? కొన్నాడా వడ్లు? వస్తుంటే రోడ్ల పక్కన ఆ ఖరాబ్ అయిన రోడ్డు కూడా సగం వడ్లే పోసిరు. అవునా? కారు నడతలేదా? నేను పొద్దుగాల 9కి వెళ్ళినా, వీడికి వచ్చే వరకు 11 అయింది. గది మీ రోడ్డు పరిస్థితి. వడ్లు కొనలే, 500 బోనస్ మర్చిపో. వడ్లు కొనలే, ఇంకా 500 వస్తాయో రావో తెలియదు. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు రైతు బంధు. ఎంత వస్తుంది? అప్పుడు వచ్చినాయి 5,000 వచ్చినాయా? 5,000 వచ్చినాయా? 5 రాలే, 10 రాలే, 15 రాలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం 6 నెలలు దగ్గరికి వచ్చింది. వచ్చిందా? ఇంకో మాట చెప్పిండు, మీరు 1,00,000 ఎందుకు కడుతురు, బ్యాంకులలో కట్టకూరి, 1,00,000 కడితే ఇంకో 1,00,000 తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అయితే కాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు.
అయినా 2 లక్షలు 2000 కూడా కాలేదు 2 లక్షలు